హాయ్ అండి అందరికీ. ఇదిగో మేమైతే మేడారం వెళ్తున్నాం. ఇది ఒక 5 నెలల క్రితం వీడియో అప్లోడ్ చేయడం అయితే లేట్ అయింది. మేడారం అందరం కలిసి వెళ్తున్నాం. మా అన్న కొడుకున, మా అక్క కొడుకులు, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మేము అందరం కలిసి ఇలా వెహికల్ కట్టుకొని అయితే వెళ్తున్నాము. ఈ వెహికల్ అయితే మా అన్నయ్య కొడుకుదే. సాటర్డే మార్నింగ్ బయలుదేరినాము. పిల్లలు అందరం హాయిగా నవ్వుకుంటూ సంతోషంగా వెళ్తున్నాము. ఇలా వెళ్తే చాలా మంచిగా అనిపిస్తుంది. అందరం కలిసి వెళ్తే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేడారము ఐలేను 2 చూసుకొని వద్దామని వెళ్ళినాము. మేము సాటర్డే మార్నింగే వెళ్ళినాము. ఈవినింగ్ వరకు ఐలేన్ చేరుకోవచ్చు అనేసి వెళ్ళినాము. బాక్స్ అయితే పెట్టుకున్నాము సాంగ్స్ కోసము. ఆ బాక్స్ అయితే ఒకసారి వస్తుంది, ఒకసారి ఆగుతుంది. ఇంకా పిల్లలు అయితే వాళ్ళు అల్లరి అల్లరి చేస్తున్నారు. హ్యాపీ దగ్గర రోడ్ మొత్తం వీడియో తీస్తున్నారు. ఐలాండ్కి అయితే వచ్చినాము. స్నానాలు చేసి ఇంకా బోనాలు అయితే వండుతున్నాం. మా కోడలు, మా అన్న కోడలు, మా బండి, మా బట్టలు, ఇంకో మా మేక అన్నీ ఇక్కడ కట్టేసుకొని పెట్టుకున్నాం. దీపాలు అయితే పెట్టినాం. బోనాలు రెడీ చేసి కొబ్బరికాయలు కూడా కొట్టినాం. ఐలాండ్లో మనం ఏడు ఉంటే అక్కడే బోనం పెడతాం కాబట్టి ఇక్కడే పెట్టేసినాం బోనం అయితే. ఇక్కడ బోనాలు పెట్టి అదిగో పిల్లలు చూడండి ఊదిబత్తీలు ముట్టిస్తున్నారు. మా మనవరాన్లు. ఇంకా మేడారం అయితే బయలుదేరినాం. తెల్లారేసరికి మేడారం చేరుకున్నాం. స్నానాలు అవి చేసుకొని ఇంకా మా బాబెత్తు బంగారం అయితే మొక్కుకున్నా నేను. ఇంకా బాబెత్తు బంగారం అయితే జోకిస్తున్నా. మేడారంలో బంగారము ఎప్పుడైనా ఉంటుంది. షాపులు అయితే ఎప్పుడైనా ఉంటాయి. మనం ఇక్కడ తీసుకెళ్ళాలని కూడా ఏం లేదు, అన్నీ దొరుకుతాయి. జాతర అప్పుడే కాకుండా ఉట్టప్పుడు కూడా అన్ని దుకాణాలు ఉంటాయి అక్కడ. అందుకే మేమైతే ఇక్కడ ఏం తీసుకెళ్ళలేదు. అక్కడనే జోకిద్దామనేసి వెళ్ళినాము. అక్కడే తీసుకొని అక్కడనే జోకిచ్చిన. మంచిగా తరాజులు అట్లా పూలు ఇట్లా కట్టి డెకరేషన్ చేసి పెట్టిరు. చాలా బాగా అనిపించింది నాకైతే అలా జోకేయడము. ఇంకా బంగారం అయితే జోకడం అయిపోయింది. ఇంకా మేము రూమ్ తీసుకున్నాము. రూమ్ దగ్గరికి వచ్చి దేవుడికైతే పూజ చేసుకొని గద్దెలు వేసుకొని గద్దెల కాడ బంగారము అవన్నీ అలంకరించి పెట్టినాము. అక్కడ దీపం పెట్టడానికి ఏం లేవని కొబ్బరికాయలలో దీపాలు పెట్టిన. అన్నీ బంగారం అంతా అలంకారం చేసుకొని అందరం కొబ్బరికాయలు కూడా కొట్టి దేవునికైతే దండం పెట్టుకున్నాం. పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలు ఆకలికి ఆగలేరని ఫస్ట్ అయితే వంట చేసుకున్నాం. ఇక్కడనే వంట చేసుకొని తిన్న తర్వాతనే దర్శనానికి వెళ్ళొచ్చు అనేసి ఇక వంటలు అయితే స్టార్ట్ చేసినాం. తిన్నాము. తిన్న తర్వాతనే దర్శనానికి అయితే నైట్ వెళ్ళినాం. సండే కావడంతో జనాలు అయితే బాగానే ఉన్నారు. నైట్ అయినా కానీ జనాలు కూడా ఉన్నారు. దర్శనం అయితే చేసుకున్నాం. ఇంకా వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఇంటి దగ్గర మళ్ళీ నెక్స్ట్ సండే అయితే దేవుడికి ఎదురు పండగ చేస్తున్నా. ఇంకో మా 4 అత్తమ్మలు, ఒక చిన్న అత్తమ్మ అయితే లేదు, ఊరికి వెళ్ళింది. మా 3 అత్తమ్మలు, మా 2 ఏరాన్లు, 5 ముత్తైదులను అయితే పిలిచిన. 5 ముత్తైదులను పిలిచి పసుపు, కుంకుమ, గంధము అన్నీ వాళ్ళకైతే అలంకారం చేస్తున్నాను. అమ్మవారికి మేము ఎప్పుడైనా మేడారం వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా అమ్మవారికి అయితే ఎదురు పండగ చేసుకుంటాం. ఇలా 5 ముత్తైదువులను పిలిచి పసుపు కుంకుమ ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటాం. మేము వేరే వాళ్ళు కాకుండా మా అత్తయ్య వాళ్ళే వస్తారు. ఎప్పుడైనా చెప్తే వాళ్ళే వచ్చిర్రు. వాళ్ళకైతే మా సైడ్ అయితే మేడారం వెళ్ళడం మేమే ఫస్ట్ అయితే ఎవ్వరు రాకపోయేది అసలుకి. పసుపు కుంకుమకు పిలిచినా కానీ ఎందుకు అదేంది ఇదేంది అని అడిగేవాళ్ళు. ఇప్పుడైతే ఎవరిని పిలిచినా సరే వస్తారు. కానీ మా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా అత్తయ్య వాళ్ళనే పిలుస్తాను నేనైతే ఎప్పుడైనా. ఇప్పుడు మళ్ళీ మా ఏరాన్లు కూడా వస్తారు కదా, అందరూ ఉన్నారు కదా అనేసి ఇంకా నేనైతే బయటికి ఏమి వెళ్ళను, మా వాళ్ళనే పిలుస్తా. మా అత్తమ్మ ఈమెయితే 3 అత్తమ్మలు లైన్గా కూర్చోరు. చిన్న అత్తమ్మ అయితే ఊరికి వెళ్ళింది, తను మిస్ అయింది. మా ఏరాన్లు 2 వచ్చిర్రు. చిన్నత్తమ్మ కోడలు ఒక ఆమె, మా ఏరాలు మొత్తం 5 ముత్తైదులు అయితే అయ్యారు. నేనైతే ఇంకా పసుపు అయితే పెడుతున్నా అత్తమ్మ వాళ్ళకి. చిన్నగాడైతే దేవుని దగ్గరికి వెళ్ళి ఊకే చూస్తూ ఉన్నాడు. దేవుని ఫోటోలు కింద పెట్టి
చేస్తాం కాబట్టి వాడు విచిత్రంగా చూస్తున్నాడు. దేవుని ఫోటో దగ్గరికి వెళ్ళి ఆట ఆడుతూ ఉన్నాడు. వాడైతే దేవుని దగ్గరికి వెళ్ళి అదిగో చూడండి ఎలా చూస్తున్నాడో, వంగి వంగి చూస్తున్నాడు. ఇంకా మా ఏరాలు అయితే నేను పెడితే తే అక్క అంటుంది. అత్తమ్మల ముగ్గురు అయిపోయారు. ముగ్గురు అత్తమ్మలకు నువ్వు పెట్టినావు కదా, ఇంకా నేను పెడతలే అక్క అని చిన్న ఆమె అయితే వచ్చింది. మా ఏరియాలో అయితే ఈ విషయంలో చాలా బాగుంటారండి. ఎందుకంటే నేను పెద్ద కాబట్టి నన్ను అయితే ఇక్కడ ఇలాంటి పనులు ఏవి చేయనియరు. నేనే ఇంకా నేను పిలుచుకున్నా కాబట్టి నేనే పెడతా అంటే వద్దు నువ్వు పెట్టొద్దని నన్ను కూడా పెట్టుకొనియట్లేదు మా ఏరియాలో అయితే. నేను పెడతా అక్క, నేను చిన్న ఆమెను ఉన్నా కదా అని ఆమెనే పెట్టేస్తుంది. దాన్ని నేను పెట్టుకున్నా వద్దు అని పెట్టుతుంది ఆమెనే. అట్లా ఉంటారు. మేమైతే మంచిగా కలిసి ఉంటాం ఏరాన్లము. ఎంతమంది వచ్చినా కానీ అందరు చిన్నోళ్ళే, నేనే పెద్ద కాబట్టి నన్ను అయితే ఇట్లాంటి పనులు చేయనియరు. ఇంకా అత్తమ్మ వాళ్ళంటే పెద్దోళ్ళు కాబట్టి నువ్వు పెట్టినావు ఇప్పుడు నేనే పెడతా అక్క అని ఇంకా మా ఏరాలు అయితే పెడుతుంది. నాకు పెట్టింది, మళ్ళీ నా తర్వాత ఆమెకు మా ఏరాలకు పెట్టింది, తర్వాత తను కూడా పెట్టుకున్నది. అట్లుంటారు. ఎవరైనా సరే ఇలా కలిసి ఉండాలండి. ఎవరు పెద్ద చిన్న అనేది గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకుంటేనే విలువలు అనేటివి ఉంటాయి. అయితే మొత్తం 7 ఏరాన్లం అవుతాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే 5 ఉన్నాము. 5లో చిన్న ఆమె ఇప్పుడు పసుపు పెట్టే చెల్లె. ఇగో ఈమెతే రెండవ ఆమె, నేనైతే ఫస్ట్. ఈ చెల్లె అయితే చిన్న అందరికంటే. ఇంకిద్దరు పెళ్ళిళ్ళు కావాల్సి ఉందండి. వాళ్ళిద్దరి పెళ్ళిళ్ళు అయితే మొత్తం 7 అవుతాము. అత్తమ్మ వాళ్ళు కూడా 4 ఏరాన్లు. వాళ్ళు కూడా చాలా మంచిగా కలిసిమెలిసి ఉంటారు. ఏడికి వెళ్ళినా అందరు కలిసి వెళ్తారు. మేము కూడా అలా కలిసి ఉంటాం మంచిగా. సొంతం అక్క చెల్లెల్లాగానే ఉంటాము. మళ్ళీ మా పిల్లలు కూడా అలాగే ఉంటారు, మంచిగా కలిసిమెలిసి ఉంటారు పిల్లలు కూడా. మనం ఎలా ఉంటే పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు కదా. మా చెల్లె అయితే అందరికి ఇక పిల్లలకు కూడా పెట్టింది పసుపు అయితే. ఇంట్లో చిన్న కోడలు అయితే ఇంత డ్యూటీ ఉంటుంది పాపం. తను చిన్న కాబట్టి అందరికీ పెట్టింది. తనైతే ఇంకా లాస్ట్కి పెట్టుకుంది. ఇంతసేపు పెట్టింది పాపము. నేను పెడతా అంటే నువ్వు వద్దు నేనే పెడతా అని పెట్టింది. ఇప్పుడైతే తను పెట్టుకుంటుంది. తను చిన్న కాబట్టి ఇంకా అంత గౌరవం ఇస్తుంది. ఈ రోజులలో ఇలా ఉండడం అయితే నిజంగా మా అదృష్టమే. ఇంకా నేనైతే బంగారం అయితే ఒళ్ళో పెడుతున్నా అత్తమ్మ వాళ్ళకి ఫస్ట్. నేనైతే ఎప్పుడు మేడారం పోయేటప్పుడైనా పోయి వచ్చినాకనైనా ఇలా ఎదురు పండగ చేసుకుంటా. నాకైతే మంచిగా అనిపిస్తుంది. అమ్మవారి కరుణ కటాక్షాలు అయితే నాకు ఎప్పుడూ ఉంటాయి. మరి మీ సైడు మేడారం పోతే ఎలా చేస్తారు? మేమైతే ఇలా చేసుకుంటాం ఎదురు పండగ. మేడారం వెళ్ళేటప్పుడు చేసుకొని వెళ్తాము. మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా చేసి అందరికీ ముత్తైదులకైతే ప్రసాదము పసుపు కుంకుమ ఇచ్చి ఇట్లా ప్రసాదం అయితే ఒడిలో పెట్టి ఇస్తాము. మరి మీ సైడు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఫ్యామిలీ అయితే అందరూ వస్తారు పిలిస్తే. మా సైడు ఇలా చేయడం అయితే చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం తక్కువ వెళ్తారు. ఇప్పుడు చాలా వరకు వెళ్తున్నారు కానీ అంతకు ముందుకైతే ఇంకా ఎక్కువగా వెళ్ళే వాళ్ళే కాదు అసలుకి. మేమైతే 20 ఏళ్ళ నుంచి వెళ్తున్నాము. మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. జాతర అప్పుడు ఒకవేళ వెళ్ళలేకపోయినా కానీ మళ్ళీ ఎప్పుడైనా ఇలాగే వీలు చూసుకొని వెళ్ళేసి అయితే వస్తాము. పోయి వచ్చిన తర్వాతనే మంచిగా అనిపిస్తుంది. అట్లా మా నమ్మకం అదైతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.